స్త్రీలు తన చంటి పాపను మరుస్తారా, చంటి బిడ్డను మరుస్తారా? వారైనా మరుస్తారు, నిన్ను మరవనన్నాడు. నిన్ను స్వస్థపరుస్తానన్నాడు, బాగు చేస్తానన్నాడు, నీ ప్రార్థనలకు జవాబిస్తానన్నాడు. ఓయమ్మ బోల్డ్ అని వాగ్దానాలు చెప్పాడు. ఉన్నాయా లేవా గ్రంథంలో? స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఉన్నాయా లేవా? ఉన్నాయి. నెరవేరకపోవడానికి గల కారణం ఏమిటి? 3 విషయాలు. మొట్టమొదటిది, ఆ అంశములనెత్తి ప్రార్థన చేయకపోవటం. అపోస్తలుల కార్యం 1:5 ఏం చెప్పాడు? వాగ్దానము పొందునట్లు కనిపెట్టుకోండి అన్నాడు. కనిపెట్టుకోండి అంటే కూర్చొని ఏం చేసి ఉంటారు? వాళ్ళు ప్రార్థన చేశారు. కనిపెట్టుకోండి అంటే ప్రార్థనలో కనిపెట్టారు. ప్రార్థన చేశారు, ఎదురు చూశారు, ప్రార్థన చేశారు, దేవుణ్ణి అడుగుతున్నారు. యేసయ్యా, వాగ్దానము చేసిన ఆత్మను పంపుతానన్నావుగయ్యా, పరిశుద్ధాత్మలో అగ్నిలో బాప్తిస్మం ఇస్తానన్నావుగయ్యా, అయ్యా అన్నావుగయ్యా అని కూర్చున్నారు 10 రోజులు. అయ్యా, అంత ఓర్పు, అంత సహనం, అంత నిరీక్షణ, అంత కనిపెట్టి ప్రార్థన చేసే అంత సీన్ ఇప్పుడు ఉందా? ముష్టి 3 రోజులు కూడా కూర్చోరు. దేవునికి స్తోత్రం. ఎన్ని రోజులు? ముష్టి 3 రోజులు కూడా కూర్చోరు. కనీసం 3 గంటలు కూడా కనిపెట్టరు ప్రార్థనలో. ఆ 3 గంటల్లోనే 30 సార్లు లెగుతారు. వాళ్ళు మేడగదిలోకి వెళ్ళిపోయారు, అక్కడే కూర్చుండిపోయారు. ఇక ప్రార్థన చేస్తూ ఉన్నారు, దేవుని సన్నిధిలో కనిపెట్టుకున్నారు. నువ్వు అభిషేకం చేసేంత వరకు, నీ పరిశుద్ధాత్మతో నింపేంత వరకు, నీ బలం ఇచ్చేంత వరకు, నువ్వు అన్న వాగ్దానం నెరవేర్చేంత వరకు మేము కదలం నాయనా. నీ రాజ్యం నిర్మించబడాలంటే మా శక్తి చాలదు. మేము నీకు సాక్షులంగా నిలవాలంటే, భూరాజులను ఎదిరించాలంటే, సవాల్కరంగా నీ పని చేయాలంటే, భూమి మీద నీ సూచక్రియలు మహత్కార్యాలు జరగాలంటే మా వల్ల కాదు, నువ్వు చేయాల్సిందే నీ పరిశుద్ధాత్మ ద్వారా. నీ వాగ్దానం చేసిన ఆత్మను పంపు తండ్రి అని ప్రార్థనలో కూర్చున్నారు. తండ్రిని వేడుకున్నారు యేసయ్య నామములో. 10 రోజుల తర్వాత 10వ రోజు కార్యం జరిగింది. వారి నిరీక్షణ ఫలించింది, వారు కనిపెట్టింది వారికి దొరికింది. పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చి చేసిన ఒక అద్భుతంతో 3,000 మంది ఒకే ఒక్క దినమందు సంఘములో చేర్చబడ్డారు. ఇప్పుడు చెప్పండి, పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలో కూడా ఏం పాఠం ఉంది? వాగ్దానమును మనం స్వతంత్రించుకోవాలి అంటే ప్రార్థన తప్పనిసరి, కనిపెట్టుట తప్పనిసరి.